హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలా. ఎట్ట లేదన్నా కూడా ఏందంటే ఎవరెవరంటే ఫస్ట్ గుడ్డు అమర్నాథ్ అన్న కొంచెమన్నా సిగ్గుండదా నీక? ఏం మాట్లాడతావు నువ్వు ఆడవాళ్ళ గురించా? ఏం మాట్లాడతావు? మీ ఇంట్లో ఎవరు ఆడవాళ్ళు మేకప్ వేసుకోరా? నువ్వు వేసుకోవా మేకప్? ఏం మాట్లాడతావు? మీ బతుకులంతా ఇంతేనా? సేపటికి ఆడదాన్ని పెట్టుకుని రాజకీయం చేయడమేనా? మిగతా వాళ్ళ గురించి నేను చెప్తాను సీత. ఇప్పుడు లోకేష్ గారు ఏమన్నారు తెలుసా? జగన్ లండన్ కి ముండల్ని మింగడానికి వెళ్ళాడా అన్నాడు. అంటే అర్థం ఏందో ఒకసారి చెప్పి నాకు తెలియదు. అర్థం ఆడదానికి కదా, ఆడవారిని గౌరవించాలి కదా. అర్థం ఏం చెప్పు? లండన్ కి ముండల్ని మింగడానికి వెళ్ళాడా అంటే. ఆ తర్వాత హోంమంత్రి అనిత గారు ఏం మాట్లాడారు తెలుసా? విజయమ్మని విజయమ్మ అంటారు, భారతమ్మని భారతమ్మ అంటారు. వీళ్ళు వాళ్ళకి అమ్మ అయితే వాళ్ళ నాన్న వీళ్ళకి ఏమవుతారంటారు. దీని అర్థం కూడా చెప్పాలి పులిసీత, ఖచ్చితంగా చెప్పాలి. ఆ తర్వాత బండారు సత్యనారాయణ ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన ఆర్కే రోజా గారిని పట్టుకొని నానా రకాలుగా మాట్లాడాడు. బ్లూ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసామని. అంటే మనం కూడా ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఎవరినైనా మాట్లాడితే ఓకేనా? బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసావని. ఆ గాలి భానుప్రకాష్ అయితే గాలి ముద్దుకృష్ణనాయుడు కొడుకు 2000 సేపు అయినా చేస్తుంది మన రోజా గారు అని చెప్పి మాట్లాడారు. తర్వాత చింతమనేని ప్రభాకర్ ఉన్నాడు. ఆయన కూడా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు మేకప్ సబ్జెక్టు. విడుదల రజని ఎక్కడుంది? మేకప్ మంత్రి మేకప్ వేసుకొని తిరుగుతున్నారా అని అడిగాడు. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి, సరేనా? ఇప్పుడు అనిత గారు గుడ్డు పగిలిపోద్ది అని అంటే మాత్రం ఒక ఆడ మనిషి బయటకు వచ్చి మగోడు పడాలా? మగాడు తిరిగి అంటే మాత్రం తట్టుకోలేకపోతున్నారా ఆడవాళ్ళు కదా? ఇంకా చాలా ఉన్నాయిలే మాట్లాడిన మాటలు.